బీజేపీ ఆఫీస్ నుంచి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. ఏ ఫ్లైట్లో పోయిండు, ఏ దారికి పోయిండు, ఆయన నోరిచ్చినాక నేను తల్లి వచ్చాను. నేను వెయిటింగ్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్ ఫర్ కౌంటింగ్. అంటే వితౌట్ వీడియోగ్రాఫర్ రమ్మని ఆయన ఒక ఎస్ఎంఎస్ ఇచ్చారు ప్రభుత్వం నుంచి. దాన్ని ఎట్లా చూస్తారు? వితౌట్ నో వీడియో కెమెరామెన్ ప్లీజ్, ఓన్లీ రిపోర్టర్స్ అండ్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్. బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని పేరు పెట్టాం. అంబేద్కర్ గారు మీడియా నిషేధించమని చెప్పలే, మీడియాను రావద్దని చెప్పలే. అసెంబ్లీలో చర్చలు జరిగితే మీడియా ఉంటుంది, పార్లమెంట్ లో చర్చలు జరిగితే మీడియా ఉంటుంది. బయట బహిరంగ సభలో ప్రదేశంలో మీటింగ్లు పెట్టుకుంటే టీవీలో చూపిస్తారు. అరవింద్ కుమార్ గారికి ఏమైనా ప్రత్యేకమైన జీవో ఇస్తే ప్రభుత్వం ఆ జీవో ప్రకారం రావద్దు మీడియాని అని చెప్తే ఉందామో దాన్ని ఛాలెంజ్ చేద్దామో. అరవింద్ గారు ముఖ్యమంత్రి కంటే గొప్పనా, ప్రధానమంత్రి కంటే గొప్పనా, పార్లమెంట్ అసెంబ్లీ కంటే గొప్పనా? పార్లమెంట్ లో అసెంబ్లీలో జరిగే చర్చల్ని ప్రత్యక్షంగా టెలికాస్ట్ చేసేటువంటి అవకాశాన్ని భారత రాజ్యాంగం కల్పించినప్పుడు మీడియా లేకుండారండి, టీవీ లేకుండారండి, ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందన్నా. నేను రెడీ ఉన్నా, నాకు మీడియా ఏం అవసరం లేదు, నాకు పబ్లిసిటీ ఏం అవసరం లేదు. డే టు డే చెప్పానండి, ఆ టైం ప్రకారం వస్తాను. లేదా ఇప్పుడే అప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ అరవింద్ కుమార్ దగ్గరికి పోతాను. తెలంగాణ వచ్చినప్పుడు 11,200 వాహనాల్లో కొనుగోలు చేసింది, 11,000 పైకింపు వాహనాలు కొనుగోలు చేసింది తెలంగాణ పోలీస్ శాఖ. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వెహికల్స్ అన్ని తెలంగాణలో ఇంతగానో ఉన్న వెహికల్స్ ఏమున్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి, దాని మీద ప్రతి నెల పెడుతున్న ఖర్చు ఎంత? మరి ఇంత ఖర్చు పెడుతుంటే కూడా జూబ్లీ హిల్స్ లాంటి ప్లేసులలో రేపులు ఎట్లయితున్నాయి, బంజారా హిల్స్ లాంటి ప్లేసులలో అనేక నేరాలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? దీనికి సంబంధించి కొన్న వాహనాలెన్ని, పెడుతున్న ఖర్చు ఎంత, మన సీసీటీవీలన్నీ, మన కార్లన్నీ ప్రజలు తెలవాలి కదా. దానికోసం సమాచార హక్కు చట్టం నేను అడుగుతా ఉన్నాం. జవాబుదారీతనం లేనటువంటి పోలీసు వ్యవస్థలో జవాబుదారీతనం రావాలని కోరుకుంటున్నాం.